మిత్రులు శివారెడ్డి గారికి పెద్దలందరికీ నమస్కారం. ఎంఎస్ఎంఈ బాధ అయిపోయినారు, కానీ నేను బీజేపీ నాయకుడిగా పార్టీలో క్రియాశీలంగా కాకముందు 20 సంవత్సరాల పాటు ఒక ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ నడిపించిన. 93 నుంచి 2006 దాకా నేను నడిపించిన నా ఇండస్ట్రీని. 2006 నుంచి 2016 దాకా లీజుకి ఇచ్చిన. ఆ తర్వాత అమ్ముకున్నా. నేను దురదృష్టం ఏంటంటే వారు పెద్దలు చెప్తున్నారు ఎంఎస్ఎంఈ గురించి, కానీ మీ ఐలా సంస్థ నేను మళ్ళీ పదం ఉపయోగిస్తున్నా. నేను చెర్లపల్లి మల్లాపూర్ ఇండస్ట్రియల్ ల్యాండ్ కొందామంటే ల్యాండ్ నేను టెండర్ కట్టి అప్పుడు ఏపీఐసికి డీడీ కట్టి ఇచ్చిన తర్వాత కూడా మేనేజ్ చేసి నాకు రాకుండా అడ్డుపడ్డటువంటి వాళ్ళు అక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అసోసియేషన్. ఇది బాధతో చెప్తున్నాను. నేను అందుకోసమనే ఇండస్ట్రియల్ అసోసియేషన్ నేను స్వయంగా ఇండస్ట్రీ నడిపించిన 20 సంవత్సరాలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ చివరికి అమ్ముకున్న తర్వాత ఏదైనా ప్రశాంతంగా ఉన్న పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నా. అమ్ముకోక ముందు రోజు బాధలు పడ్డా, ఎంప్లాయీస్తో బాధలు. 23 మంది, నేను భాష ఉపయోగిస్తే కరెక్ట్ కాదు కానీ 23 మంది మొగలు లేబర్ మినిస్టర్ అంటే లేబర్ డిపార్ట్మెంటు, ఇండస్ట్రీ డిపార్ట్మెంటు, బాయిలర్సు, వేస్ అండ్ మెజర్సు, పొల్యూషను, ఇక ఒక్కటి కాదు ఒక 23 మంది మనకు మాకు డ్రగ్ డిపార్ట్మెంటు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాడు, సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, ఎన్ని చెప్పాలా, ఈఎస్ఐ, ప్రావిడెంట్ ఫండ్. ఈ ప్రావిడెంట్ ఫండ్ వస్తే జైలుకే పంపిస్తారు కట్టకపోతే, ఈఎస్ఐ కట్టకపోతే పెనాల్టీస్ వేస్తారు. సేల్స్ ట్యాక్స్ నా కంపెనీ ఆఫీసును తాళం వేసి 4 సార్లు. నేను కట్టాల్సింది few lakhs, కోట్ల రూపాయలకు కొడతాను, పంపించలేదు. అందుకోసమనే ఈ డిపార్ట్మెంట్లు మన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మాట్లాడుకోవడం ఈ దేశంలో దండు. కానీ ఎందుకంటే ఈ సమస్యకు మూల పురుషులు అంటే అన్ని పొలిటికల్ పార్టీస్. చంద్రబాబు నాయుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఉన్నారో లేరు, కానీ చంద్రబాబు నాయుడు కాలంలో మేము గవర్నమెంట్కు మెడిసిన్స్ మేము సప్లై చేసేవాళ్ళము. మా ప్రొక్యూర్మెంట్ను 20 కోట్ల టర్న్ ఓవర్ పెట్టాడు ఒకటే రోజు, రాత్రి. WHO GMP కండిషన్స్ పెట్టాడు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ తెచ్చుకోగలుగుతుందా? అయిపోయింది. ఆ తర్వాత ఢిల్లీలో ఒక ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, షీలా దీక్షిత్ ప్రభుత్వం, పంజాబ్లో అకాలీదళ ప్రభుత్వం, మహారాష్ట్రలో ఇంకో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇట్లా ఒక్కొక్క రాష్ట్రంలో ఏ పార్టీ అయినా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని ప్రొక్యూర్మెంట్ పాలసీలో ఈవెన్ తెలంగాణలో ఈ రోజు వరకు టీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కూడా ఈ రోజు వరకు యాంటీబయాటిక్ సప్లై ఎవరు చేయాలంటే పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్. ఆ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీ వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ సప్లై చేయాలి, మ్యానుఫ్యాక్చరర్స్ డిస్ట్రిబ్యూటర్ సప్లై చేయాలి. ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు అంటే బడా ఈ రోజు కూడా కాంగ్రెస్ లో ఉన్నటువంటి పెద్ద మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో బాధ్యులు వాళ్ళు ఈ ప్రొక్యూర్మెంట్ పాలసీలో. కాబట్టి మనం దాని గురించి ఎంఎస్ఎంఈల యొక్క బతుకుదల గురించి మాట్లాడుకుంటే చాలా బాధగా ఉంటుంది. దాని గురించి ఎక్కువ తక్కువ అవసరం లేదు. బట్ ఈ పాలసీ గురించి ఇది స్కీమా అంటే పక్కా ఇది స్కామ్. 100% ఇది ఒక పెద్ద స్కామ్. ఇది లక్షల కోట్ల స్కామ్. కాళేశ్వరం గురించి 1,00,000 కోట్లు అన్నాం, కానీ కాళేశ్వరం 1,00,000 కోట్లు కాదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, మా బాలానగర్ ఏరియాలో, కుకట్పల్లి ఏరియాలో ఈరోజు అక్కడ పోయి ల్యాండ్ అమ్ముతారని అన్న ఇండస్ట్రియల్ సెక్టర్ లేని బయట ల్యాండ్ అమ్మితే 2.5 లక్షల రూపాయలు గజం అని చెప్తారు. ఇప్పుడు రేట్ ఎంత అంటే గవర్నమెంట్ SRO ఎంత అంటే 21,000. దాంట్లో ఎంత కట్టాలంటే 6,000 కట్టాలి, 7,000 కట్టాలి. సో 7,000 కడితే 2.5 లక్షల గజం పోయేటువంటి భూమి ఆయనకు రెగ్యులరైజ్ అవుతుంది. చేస్తారా వీళ్ళు? దీని వెనకాల ఉన్నది ఎవరు, నడిపిస్తుంది ఎవరు? అందుకోసమనే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే అన్ని ఈడీలు ఉండవన్నా, దీనికి ఈడీలు రావడం కోసం మీరు చేసినటువంటి దుర్మార్గాలు టీఆర్ఎస్ పార్టీ చేసినందుకు చెప్తాం. మొదలు టీఆర్ఎస్ పార్టీ ఎంత